రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్కి అందరికీ ఒకేలాంటి చికిత్స ఉండదు. ప్రతి పేషెంట్, ఈ పేషెంట్కి వచ్చిన క్యాన్సర్ ఇంకొక పేషెంట్కి వచ్చిన క్యాన్సర్ టోటల్లీ డిఫరెంట్. ఇద్దరిది బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ ఒకరిది హార్మోన్స్కి రెస్పాండ్ అవుతుంది, ఇంకొకళ్ళది ఇమ్యూనోథెరపీకి రెస్పాండ్ అవుతుంది, ఇంకొకళ్ళది కీమోథెరపీకి మాత్రమే రెస్పాండ్ అవుతాయి. సో ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి ఫస్ట్ బయాప్సీ చేసి, బయాప్సీలో క్యాన్సర్ అని తేలితే అది ఏ రకమైన క్యాన్సర్ అనేసి గుర్తించి, అంటే బయాలజికల్ క్లాసిఫికేషన్ చేయాల్సి వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేసి. ఇది అయిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా చూసుకోవాలి. పెట్ స్కాన్ ఇలాంటి స్కాన్స్ ఉంటాయి. ఈ స్కాన్లో మనకు స్టేజింగ్ కూడా చెప్తాం. అంటే ట్యూమర్ బ్రెస్ట్లో మాత్రమే ఉందా, అదర్ ఆర్గన్స్కి పాకిందా అనేది కూడా చూసుకుంటాం. సో ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయిపోయి ఏ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా మనకు తెలిసిన తర్వాత, స్టేజ్ తెలిసింది, క్యాన్సర్ టైప్ కూడా తెలిసింది, అప్పుడు నెక్స్ట్ ఏ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి పనిచేస్తుంది అనేది ఫార్ములేట్ చేస్తాం. సో సపోజ్ ఒక ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని వచ్చింది అంటే హార్మోన్స్కి సెన్సిటివిటీ ఉండదు, ఈ పేషెంట్కి ఇమ్యూనోథెరపీ ఇచ్చిన సెన్సిటివిటీ ఉండదు, లేకపోతే వేరే ఏ ట్రీట్మెంట్స్ కూడాను పెద్దగా పనిచేయవు. ఈ పేషెంట్స్కి మనం కీమోథెరపీ మాత్రమే పెట్టుకోగలం. ఈ పేషెంట్స్కి ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చేస్తాం. ఎందుకు ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అందరూ ఎందుకు అంత ఎక్కువ భయపడతారు అని అంటే, ఈ క్యాన్సర్ చాలా తొందరగా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. సో దీనికోసం ఏం చేస్తాం, అలాంటి పేషెంట్స్కి ఒకవేళ అది ట్యూమర్ బ్రెస్ట్లో ఉన్నా కానీ ఒకప్పుడు ఈ పేషెంట్స్ డైరెక్ట్ సర్జరీ చేసేవాళ్ళు. కానీ వీళ్ళందరికీ కూడాను తర్వాత ఫాలోఅప్లో మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చాలా తొందరగా రిలాప్స్ అవుతూ ఉన్నారు. ఎందుకు అని అంటే అది సర్జరీ అయిపోయి 1 month టైం వరకు ఆ పేషెంట్కి ట్యూమర్ అక్కడక్కడ కూడాను డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉండదు. అంటే లంగ్స్కి పాకచ్చు, బోన్స్కి పాకచ్చు, బ్రెయిన్కి పాకచ్చు, ఇంకెక్కడైనా వేరే అదర్ ఆర్గన్స్ బాడీలో ఎక్కడికైనా కూడా స్ప్రెడ్ అయ్యేదానికి చాలా ఫాస్ట్గా అవకాశం ఉంటుంది. అందుకని ఆ ట్రిపుల్ నెగిటివ్ క్యాన్సర్స్ వస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ కీమోథెరపీ అనేసి ఇచ్చి, ఆ కీమోథెరపీ తోటి ట్యూమర్ సైజు కూడా తగ్గుతుంది, బ్రెస్ట్లో ఉన్న ట్యూమర్ సైజు తగ్గుతుంది, తర్వాత వేరే ఆర్గన్స్లోకి ఎక్కడ కూడాను డిసీజ్ పాకకుండా మనము దాన్ని కంటైన్ చేయొచ్చు అన్నమాట. ఒకసారి ఇది ఒక కంట్రోల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ సర్జరీ చేసి, ఆ తర్వాత అవసరాన్ని బట్టి రేడియేషన్ ఇవి కూడా నడుస్తాయి. ఆ తర్వాత ఒకవేళ HER2 పాజిటివ్ క్యాన్సర్స్ ఉంటాయి. అంటే ఈ HER2 అనే టెస్ట్ కూడాను మనము ముందుగానే ఇందాక మాట్లాడుకున్నట్టు బయాప్సీ స్పెసిమెన్లోనే తెలుస్తుంది. అంటే ఈ పేషెంట్ ఇమ్యూనోథెరపీకి సెన్సిటివ్ ఉన్నారా లేదా అనేసి. ఆ పేషెంట్స్కి HER2 టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటే వీళ్ళకి ఫస్ట్ ఇమ్యూనోథెరపీ తోటి స్టార్ట్ చేసేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకు మ్యాక్సిమం ట్యూమర్ కంట్రోల్ వస్తుంది. ఇది అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ సర్జరీ ప్లాన్ చేసి ఆ నెక్స్ట్ రేడియేషన్ కూడాను ఇవ్వాల్సి వస్తుంది. ఇలా రకరకాల ట్రీట్మెంట్స్. అంటే సపోజ్ ఒక ఎల్డర్లీ లేడీ వచ్చారు, అంటే బాగా పెద్ద ఆవిడ, హార్మోన్స్ పాజిటివ్ ఉన్నాయి ఈ పేషెంట్కి. అలాంటి పేషెంట్స్కి మనము ఫస్ట్ హార్మోన్స్ ఇచ్చేసి ట్యూమర్ని కంట్రోల్ చేసి ఆ తర్వాతనే రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఇలాంటివి ప్లాన్ చేస్తాం. సో ప్రతి పేషెంట్ ట్రీట్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సేమ్ అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన సీక్వెన్స్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.